హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరి ఈ వీడియోలో మనం ఉండ్రాళ్ళ తద్ది ఎవరు ఆచరించాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పండగ ముందు రోజు 5 ముత్తైదువులకి గోరింటాకు, ముద్ద, పసుపు, కుంకుమలు, కుంకుడు కాయలు, నువ్వుల నూనె ఇచ్చి మా ఇంటికి తాంబూలము తీసుకోవడానికి రండి అని ఆహ్వానించాలి. వివాహం కాని ఆడపిల్లలు ఈరోజు తెల్లవారుజామున తలంటు పోసుకోవాలి. ఇక గోంగూర పచ్చడితో పెరుగన్నాన్ని తినిపిస్తారు పిల్లలందరికీ. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం గోంగూర వేడి చేసే ద్రవ్యము, పెరుగన్నము చలవ చేసే పదార్థము. తలంటు స్నానం అనేది తలని శుభ్రం చేస్తే గోంగూర పెరుగు అన్నం పిల్లలకి చురుకుదనాన్నిస్తుంది. పూర్వం రోజుల్లో పొలాలకెళ్ళి రైతులంతా పెరుగన్నం తింటారు. కొన్ని చోట్ల నువ్వుల పొడి కూడా ఈ మిశ్రమంలో చేరుస్తారు. దీనివల్ల శ్రావణ భాద్ర మాసాల్లో వర్షాల కారణంగా వచ్చే జలుబు, రొంప, ముక్కు, కళ్ళ మంటలు రానే రావు. ఉండ్రాళ్ళ తద్దెలోని ప్రత్యేకత తెల్లవారుజామున భోజనాలు అంతా అయ్యాక ఏ పిల్లలకి సంబంధించిన తల్లి తాను తెచ్చిన ఉండ్రాళ్ళని ఆయా కూతురికిస్తే ఆ తల్లి కూతురు ఆ ఉండ్రాళ్ళని మరో తల్లి కూతుర్లకిస్తారు. ఈ కూతురు ఆ తల్లికి, ఆ కూతురు ఈ తల్లికి నమస్కరిస్తారు. ఇదొక తీరు, ఐకమత్యాన్ని పెంపొందించుకునే తీరు, ఆట పండగ. అంతేకాదు తర్వాత నెలలో రాబోయే అట్ల తద్దికి శిక్షణ వంటిది కూడా. వేదంలో ఓ శ్లోకం ఉంది, వివాహంలో దీన్ని చేస్తారు కూడా. సోమః ప్రథమో వివిధే గంధర్వో వివిధ ఉత్తరః తృతీయో అగ్నిశ్చే పతిః తురియస్తే మనుష్యజః. పూజ తర్వాత చేతిలో అక్షంతలు ఉంచుకొని కథ చెప్పుకోవాలి. ఈ వ్రత కథ ఏమిటంటే, పూర్వం ఓ వైశ్య తన సౌందర్యంతో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంది. ఒక ఉండ్రాళ్ళ తద్ది నాడు రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు. ఆమె అహంకారంతో దైవనింద చేసేసి నోచుకోలేదు. ఫలితంగా దొంగలు ఆమె సంపదంతా దోసుకు వెళ్ళారు. మహావ్యాధి బారిన పడింది. తర్వాత రాజపురోహితుడు సలహాలతో ఉండ్రాళ్ళ తద్ది నోము నోచుకొని తన సంపదని తిరిగి పొందింది. ఆరోగ్యస్తురాలై శేష జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి మరణాంతరం గౌరీ లోకానికి వెళ్ళింది. ఒక గర్భస్త్రీకే ఈ నోము వలన ఇంతటి సద్గతి లభించింది కదా. సత్ప్రవర్తనతో ఉండి నోచిన వారికి ఇంకా ఎంత ఉన్నతమైన ఫలితం ఉంటుందో ఊహించుకొని సన్మార్గంలో నడవండి అనేది ఈ కథలోని నీతి. వివాహం అయిన సంవత్సరం వచ్చు ఉండ్రాళ్ళ తద్ది రోజున ఈ నోము పట్టుకొందురు. ముందు రోజు గోరింటాకు పెట్టుకోవలను. ఉదయమే 4 గంటలకు లేచి గోంగూర పచ్చడితో భోజనం చేయవలను. తెల్లవారినాక స్నానం చేసి 3 ఇళ్లలో ఉయ్యాల ఊగవలను. గౌరీ పూజ చేసి వాయనం ఇచ్చుకోవలను. గౌరీ పూజ అయినాక ఉండ్రాళ్ళ తద్ది కథ చదవాలి. అక్షంతలు చేతిలో పట్టుకొని కథ పూర్తయినాక అక్షంతలు తలపై చల్లుకోవలను. నోము పట్టినట్లు టెంకాయ కొట్టి పొంగలి నైవేద్యం పెట్టవలను. ఒక పళ్ళెంలో 5 పూర్ణాలు లేక 5 ఉండ్రాళ్ళు, పండ్లు, తాంబూలము, 5 పోగుల తోరణము, దక్షిణ ఇలా 2 ప్లేట్లో సర్దాలి. ఒకటి గోడమ్మకు నైవేద్యం, తోరణం చేతికి చుట్టుకొని ఎవరైనా ముత్తైదు ఉన్న వాయనము ఆమెకు ఇవ్వవచ్చును. లేనిచో గౌరమ్మకు వాయనం ఎత్తి విడువవలెను. వాయనం ఇచ్చినాక ఇచ్చిన వాళ్ళు తినకూడదు. వాయనం ఇచ్చినాక తోరము చేతికి చుట్టి నమస్కారం చేసి అక్షంతలు వేయించుకోవలను. 5 ముత్తైదువులను పిలవవలను. వారు ఆ రోజు తలస్నానం చేసి భోజనముకు రావలను. వాయనము 6 ప్లేటుల్లో సర్దవలను. 5 పూర్ణములు లేక 3 పూర్ణాలు లేక 2 గారెలు పెట్టవచ్చు. 5 పోగుల తోరణము, 1 వాయనము, గౌరీదేవికి పొంగలి టెంకాయ నైవేద్యం, గౌరీ పూజ చేసి కథ చదువుకొని అక్షంతలు మొత్తము గౌరీదేవి పైన చల్లాలి. పూజ అయినాక నైవేద్యం గౌరీదేవి వద్ద పెట్టిన పేటులోని తోరము చేతికి కట్టుకొని 5 భోజనం వడ్డించినాక ఒక్కొక్కరికి 1 వాయనము ఇవ్వవలను. వాయనం ఇచ్చినప్పుడు ఇచ్చువాడు తీసుకున్నవాడు ఇష్టి వాయనము పుచ్చుకొంటి వాయనము, ఇష్టి వాయనము పుచ్చుకొంటి వాయనము, ముమ్మాటికి ఇష్టి వాయనము, ముమ్మాటికి పుచ్చుకొంటి వాయనము. వాయనము తీసుకున్నది ఎవరు? నేను పార్వతీదేవిని. ఇలా 5 ఇవ్వవలను. అందరికీ తోరములు చేతికి చుట్టవలను. ముడి వేయకూడదు.
నోము చెల్లించుకునే ముత్తైదువు నెయ్యి వడ్డించినాక భోజనం చేయుదురు. 5 పోగులకు పసుపు రాసి 3 చోట్ల పూలు ముడివేసి 2 చోట్ల కొత్త ముడి వేయవచ్చును. ఈ నోము పెట్టుకొనుట పుట్టింట్లో కానీ అత్తగారింట్లో కానీ పెట్టుకోవచ్చును. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.